అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా నేను మీకు పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, ఎవరినైనా పర్మిషన్ అడగాలి లేదా మీరు పర్మిషన్స్ ఇవ్వాలి అంటే ఎట్లా యాక్సెప్ట్ చేయాలి రిక్వెస్ట్, లేదా ఆ పర్మిషన్ని యాక్సెప్ట్ చేయకూడదు అనుకున్నారనుకోండి ఎలా రిఫ్యూజ్ చేయాలి లేదా డినై చేయాలి అనేటువంటిది మనం ఇవాళ క్లాస్లో నేర్చుకుందామండి. ఇక్కడ నేను కొన్ని సెంటెన్సెస్ రాశానండి, ఒకసారి చూద్దాం అవేంటి. ఫస్ట్ చూడండి, కెన్ ఐ గో అవుట్ ప్లీజ్ అంటే నేను ఇక్కడ అడుగుతున్నాను బయటికి వెళ్ళొచ్చా నేను అని. నెక్స్ట్ చూడండి, మే ఐ ఓపెన్ ద విండో ప్లీజ్, ఓకే అంటే నేను విండో ఓపెన్ చేయొచ్చా అండి అని. ఓకే, ఇక్కడ కెన్ ఐ గో అవుట్ అనే బదులు మీరు కెన్ ఐ కమ్ ఇన్ ప్లీజ్, కెన్ ఐ కమ్ ఇన్ అది కూడా మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ కెన్ ఐ హ్యావ్ అ లుక్ ఎట్ యువర్ గార్డెన్. ఓకే, ఇక్కడ ప్లీజ్ అనేది ముందుకు తీసుకొచ్చి కెన్ ఐ హ్యావ్ అ లుక్ ఎట్ యువర్ గార్డెన్ ఆర్ కెన్ ఐ హ్యావ్ అ లుక్ ఎట్ యువర్ న్యూ ఫర్నిచర్ ఆర్ కెన్ ఐ హ్యావ్ అ లుక్ ఎట్ యువర్ హౌస్. ఇలా అంటే మనం ఏదైనా చూడాలి అనుకున్నప్పుడు అంటే ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి అంటే నేను మీ గార్డెన్ చూడొచ్చా, ఓకే నేను మీ గార్డెన్ ఒకసారి చూడొచ్చా అనటానికి యూ కెన్ సే కెన్ ఐ హ్యావ్ అ లుక్ ఎట్ యువర్ గార్డెన్. ఓకే, నెక్స్ట్ డూ యూ మైండ్ ఇఫ్ ఐ స్విచ్ ఆఫ్ ద లైట్ అంటే నేను లైట్ ఆఫ్ చేస్తే మీరు ఏమన్నా అనుకుంటారా అంటే ఇండైరెక్ట్గా ఏంటి నేను లైట్ ఆఫ్ చేయవచ్చా అని నేను అడుగుతున్నాను. ఓకే, నెక్స్ట్ వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ ఓపెన్ ద డోర్. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ ఓపెన్ ద డోర్ అంటే నేను ఒకవేళ తలుపు తీస్తే మీకు ఏమన్నా అభ్యంతరమా, తలుపు తీయొచ్చా అని అడుగుతున్నాను అనమాట. మీరు ఇక్కడ ఇది గమనించండి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో. నెక్స్ట్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ వుడ్ లైక్ టు కమ్ అండ్ సిట్ విత్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ వుడ్ లైక్ టు కమ్ అండ్ సిట్ విత్ యూ. మీరు ఏమనుకోకపోతే నేను నాకు మీతో వచ్చి కూర్చోవాలని ఉంది, నేను వచ్చి కూర్చుంటాను అని. ఓకే, అయితే ఇక్కడ నేను కొన్ని వర్డ్స్ని అండర్లైన్ చేయడం జరిగింది కదా ప్రతి సెంటెన్స్లో. ఇక్కడ చూడండి, కెన్, తర్వాత మే ఐ, కెన్ ఐ, ఓకే తర్వాత డూ యూ మైండ్, ఓకే నెక్స్ట్ వుడ్ యూ మైండ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే, ఈ వర్డ్స్ ఏంటి అంటే ఇవి మనము పర్మిషన్ తీసుకోవడానికి వాడేటువంటివి. అంటే మనం ఈ వర్డ్స్ ఉపయోగించి సెంటెన్స్ని తయారు చేయవచ్చు. అంటే పర్మిషన్ తీసుకునేటప్పుడు మనము వాడతగ్గటువంటి వర్డ్స్ అనమాట ఇవి. ఎప్పుడు ఏదైనా తీసుకోవాలి లేదా ఏదైనా కావాలి, వేరే వాళ్ళ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, అనుమతి తీసుకోవాలనుకున్నప్పుడు వాడదగినటువంటి వర్డ్స్ అనమాట ఇవి. అయితే ఇక్కడ వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ ఓపెన్డ్, ప్రతి దాంట్లో మీరు వర్బ్ చూసినట్లయితే బేస్ ఫామ్ అంటే ఫస్ట్ ఫామ్లోనే ఉంది. అంటే నార్మల్ ఏదైతే V1 ఫామ్ అని చెప్పుకున్నాం ఇంతకు ముందు క్లాస్లో అలాగే ఉంది ఎక్కడ చూసినా కూడా. కానీ ఇక్కడ వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ ఓపెన్డ్ అన్న దగ్గర ఇది వచ్చేసి V2 ఫామ్ అంటారు దీన్ని. అంటే సెకండ్ ఫామ్ ఉంది కదా, పాస్ట్ ఫామ్ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ అనేది కనుక మీరు వాడుతున్నట్టయితే సెంటెన్స్లో. ఓకే, అయితే ఇవన్నీ యూజ్ చేయడం అనేటువంటిది ఏంటి అంటే మనము పొలైట్నెస్ అనేది చూపించడానికి లేదా పర్మిషన్ తీసుకోవడానికి ఒక పద్ధతి ప్రకారం అడగడం అనేటువంటిది జరగాలి అంటే కంపల్సరీ ఈ వర్డ్స్ తోటే మనము సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలి. అయితే ఇంకా కొన్ని వర్డ్స్ చూద్దాము, ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ చూద్దాము, దాన్ని బట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, వుడ్ ఇట్ బీ ఆల్ రైట్ ఇఫ్ ఐ బారోడ్ యువర్ జ్యువెలరీ. వుడ్ ఇట్ బీ ఆల్ రైట్ ఇఫ్ ఐ బారోడ్. ఇక్కడ కూడా మనము బారో రాయట్లేదు, బారోడ్ రాస్తున్నాం. ఓకే, సో వుడ్ ఇట్ బీ ఆల్ రైట్, ఓకే ఆర్ వుడ్ ఇట్ బీ ఓకే ఇఫ్ ఐ బారోడ్ యువర్ జ్యువెలరీ. నేను ఒకవేళ నీ నగలు అప్పుగా తీసుకుంటే ఓకేనా. బారోయింగ్ మీన్స్ తీసుకోవడం, అంటే కాసేపటికి కొత్త సమయానికి తీసుకొని తిరిగి ఇచ్చేయడం. నెక్స్ట్ ఐ వండర్ ఇఫ్ ఐ కుడ్ బారో యువర్ కార్ ఫర్ అ ఫ్యూ డేస్ ఆర్ వన్ డే. కార్ కానివ్వండి, బైక్ కానివ్వండి. ఓకే, ఇక్కడ ఐ వండర్ ఇఫ్ ఐ కుడ్ అంటే ఇది కూడా పర్మిషన్ అడగడమే, కాకపోతే ఇది ఇంకా కొంచెం ఫార్మల్ లాంగ్వేజ్ అనమాట. ఐ వండర్ అంటే ఐఎమ్ అఫ్రేడ్ అనేది వాడతాం కదా, బేసికలీ అఫ్రేడ్ అంటే భయపడుతున్నట్టు, కానీ ఐఎమ్ అఫ్రేడ్ అంటే అది పొలైట్నెస్ కోసం మనం యూజ్ చేసేటువంటిది. ఓకే, సో అలాగే ఇక్కడ ఐ వండర్ ఇఫ్ ఐ కుడ్ బారో యువర్ కార్ ఆర్ బైక్ ఫర్ అ ఫ్యూ డేస్ ఆర్ వన్ డే. ఓకే, ఇది కూడా పర్మిషన్ తీసుకోండి. నీ కార్ కానీ అదే బైక్ కానీ నేను కొన్ని రోజులకు తీసుకోవచ్చా అని పర్మిషన్ అడగడం. నెక్స్ట్ వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ ఆస్క్డ్ యూ సంథింగ్. ఇక్కడ కూడా చూడండి ఆస్క్డ్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ కమ్ నౌ. ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ కమ్ నౌ అంటే నేను ఇప్పుడు వస్తే ఓకేనా అని. ఓకే, సో ఈజ్ ఇట్ని కూడా యూజ్ చేసి మనము పర్మిషన్ సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కెన్ ఐ యూజ్ యువర్ పెన్ ప్లీజ్ ఆర్ కెన్ ఐ యూజ్ యువర్ బుక్ ప్లీజ్.
మీరు ఇక్కడ ఇవైతే ఉన్నాయో నౌన్స్ని చేంజ్ చేసి మీరు ఇంకొక 10 సెంటెన్సెస్ తయారు చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్. నేను అంటే ఏదో అడగాలనుకుంటున్నాను. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్ అంటే నేను ఒకటి అడగొచ్చా అంటాం కదా, అదనమాట. నెక్స్ట్ కెన్ ఐ గో నౌ, నేను ఇప్పుడు వెళ్ళొచ్చా. సో ఇవన్నీ కూడా అంటే ఇప్పటిదాకా మనం యూజ్ చేసిన ఈ వర్డ్స్ తోటి మనము పర్మిషన్స్ని ఎలా తీసుకోవాలి, లేదా పర్మిషన్ అడగడానికి వేరే వాళ్ళ వస్తువు కానివ్వండి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు, లేదా మనకేదైనా ఫేవర్ కావాలి అలాంటివి అడగటానికి పర్మిషన్ ఎలా తీసుకోవాలో చూసాం కదా. అయితే ఇప్పుడు పర్మిషన్ ఒకవేళ యాక్సెప్ట్ చేయాలి అనుకోండి, యాక్సెప్ట్ చేయాలి లేదా రిజెక్ట్ చేయాలి, అది ఎలా అనేది చూద్దామండి. ఓకే, సరే. ఇప్పుడు పర్మిషన్స్ ఇవ్వడం ఎలాగో చూడండి. మనల్ని ఇప్పుడు ఎవరన్నా ఇందాక మనం సెంటెన్సెస్ చెప్పుకున్నాం కదా, సే ఫర్ ఎగ్జాంపుల్ కెన్ ఐ హ్యావ్ ఎ లుక్ ఎట్ యువర్ గార్డెన్ అనేది ఒక చెప్పుకున్నాం కదా. ఒకవేళ నాకు ఓకే అనుకోండి, షూర్ వై నాట్ అనొచ్చు, లేదా షూర్ అనొచ్చు, ఆర్ షూర్ గో హెడ్, చూడండి వెళ్ళండి పర్వాలేదు. ఓకే, సో షూర్ ఆర్ షూర్ గో హెడ్. నెక్స్ట్ నో ప్రాబ్లం గో హెడ్. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ యూజ్ యువర్ బైక్, can I take your bike for one day, or can I use your bike for one day, or would you mind if I borrowed your bike. ఇందాక చెప్పుకున్నాం సెంటెన్సెస్ ఇవి. సో ఒకవేళ ఓకే నాకేం ప్రాబ్లం లేదు అనిపిస్తే కనుక నో ప్రాబ్లం గో హెడ్. ఓకే, పర్వాలేదు వాడుకో. ఓకే, ఇలా. నెక్స్ట్ ఎస్ యూ క్యాన్ అంటే ఇది కూడా అంటే మనకు ఓకే అనిపించినప్పుడు ఇన్ని రకాలుగా మనం ఓకే చెప్పొచ్చు అనమాట. ఎస్ యూ క్యాన్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు డూ ఇట్. ఓకే, ఇంకా అసలు మనకి బాగా అంటే పర్వాలేదు, అయ్యో మొహమాట పడుతున్నారు, పర్వాలేదు తీసుకోండి అని అంటాం కదా. సో అలా అనే సందర్భంలో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు డూ ఇట్, ఇది కొంచెం ఫార్మల్. ఓకే, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు డూ ఇట్ అనేటువంటిది మనము వాడవచ్చు. నెక్స్ట్ ఐ డోంట్ మైండ్. ఓకే, ఓకే నాకేం ప్రాబ్లం లేదు, జస్ట్ క్యాజువల్గా. నెక్స్ట్ ఎస్ ప్లీజ్ డూ. నెక్స్ట్ షూర్ వై నాట్ చెప్పుకున్నాం. ఎస్ అఫ్ కోర్స్, ఎస్ అఫ్ కోర్స్. కెన్ ఐ కమ్ ఇన్ సార్ అంటే ఎస్ అఫ్ కోర్స్ ఆర్ ఎస్ యూ క్యాన్. ఓకే, నెక్స్ట్ ఇట్ వుడ్ బీ మై ప్లెజర్. ఓకే, నేను హ్యాపీగా అంటే తనకి ఆ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇఫ్ ఐ ఫీల్ హ్యాపీ దెన్ ఐల్ సే ఇట్ వుడ్ బీ మై ప్లెజర్. ఓకే, ఓకే అండి నాకు సంతోషమే, మీరు చేయండి లేదా తీసుకోండి. ఇందాక మనము వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ బారోడ్ యువర్ జ్యువెలరీ అనేది ఒకటి రాసుకున్నాం కదా, ఆర్ ఇఫ్ ఐ బారో యువర్ జ్యువెలరీ. సో దానికి ఒకవేళ మనము నాకు సంతోషమే నీకు నగలు ఇవ్వడం అనేది అనిపించింది అనుకోండి, ఇట్ వుడ్ బి మై ప్లెజర్, యూ కెన్ టేక్, ఇట్ వుడ్ బి మై ప్లెజర్ అనొచ్చు. నెక్స్ట్ అఫ్ కోర్స్ యూ మే, తప్పకుండా అండి ఎందుకు కాదు తీసుకోండి. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే పర్మిషన్ని యాక్సెప్ట్ చేయడం, ఓకే చెప్పడం. మరి రిజెక్ట్ చేయడం ఎలాగా? మరి రిజెక్ట్ చేయడము మనము నో అని హార్ష్గా చెప్పలేం కదా. నో అనేది రిజెక్ట్ చేయడానికి ఉన్న వర్డ్ అనేది మనందరికీ తెలుసు, కానీ వి కాంట్ బి సో హార్ష్, అంత హార్ష్గా మనం మాట్లాడలేము. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం మాట్లాడడానికి యూజ్ చేయవలసిన చిన్న చిన్న సెంటెన్సెస్ ఆర్ ఫ్రేజెస్ ఏనండి. ఓకే, సో మీరు ఇవన్నీ వాడచ్చు. నెక్స్ట్ రిఫ్యూజ్ చేయడం లేదా రిజెక్ట్ చేయడం ఎలాగా అనేది చూద్దాం. నెక్స్ట్ రిఫ్యూజింగ్ ఎలాగో చూడండి. నో ప్లీజ్ డోంట్, నో ప్లీజ్ డోంట్. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ యూజ్ యువర్ కార్ ఫర్ వన్ డే, నేను ఒక రోజు నీ కారు వాడుకోవచ్చు అన్నాను అనుకోండి, నో ప్లీజ్ డోంట్, వద్దు తీసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ సారీ బట్ దట్స్ నాట్ పాసిబుల్, ఐఎమ్ సారీ బట్ దట్స్ నాట్ పాసిబుల్, సారీ నేను అది ఒప్పుకోలేను, అది కుదరదు అని చెప్పడానికి. నెక్స్ట్ ఐఎమ్ అఫ్రేడ్ బట్ యూ కాంట్, సారీ అండి అని చెప్పడమే ఇది కూడా. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ అఫ్రేడ్ నాట్. ఓకే, ఐఎమ్ అఫ్రేడ్ నాట్ అంటే వద్దు అని చెప్పడం. నెక్స్ట్ నో యూ కాంట్. కెన్ ఐ హ్యావ్ అ లుక్ ఎట్ యువర్ గార్డెన్ అంటే నో యూ కాంట్, వద్దు చూడొద్దు అని చెప్పడం. ఓకే, యూ కుడెంట్ డూ దాట్. నెక్స్ట్ ఓకే, నువ్వు అది చేయకూడదు, వద్దు అనేటువంటి మీనింగ్. నెక్స్ట్ సారీ యు ఆర్ నాట్ పర్మిటెడ్. ఇక్కడ మీరు ఒకవేళ గమనించినట్లయితే ఈ 2 సెంటెన్సెస్ కాస్త హార్ష్గా సౌండ్, అంటే దీస్ 2 సెంటెన్సెస్ ఆర్ సౌండింగ్ లిటిల్ హార్ష్. సో maximum times don't use these sentences. Okay, try to use this, I'm afraid but you can't. Okay, it sounds little polite, కొంచెం పొలైట్నెస్గా నో చెప్పడానికి వీలవుతుంది ఇవన్నీ కూడా. నో ప్లీజ్ డోంట్ అన్నా కూడా ఓకే, కానీ ఇవి రెండు నో యూ కాంట్, యూ కుడ్ నాట్ డూ దట్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి,
సారీ యు ఆర్ నాట్ పర్మిటెడ్, ఈవెన్ దిస్ ఇస్ పొలైట్. అంటే ఇందులో కూడా సారీ అండి, ఏమనుకోవద్దు, వద్దు అని చెప్పడం అనమాట. నెక్స్ట్, డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ రిఫ్యూజల్. ఒకవేళ మనం మన ఫాదర్ బైక్ తీసుకోవడానికి ఎవరన్నా అడిగారు అనుకోండి, డాడీ కెన్ ఐ యూజ్ యువర్ బైక్ ఫర్ 1 day అన్నాను అనుకోండి, అంటే చిన్నపిల్లలు ఎవరైనా డ్రైవింగ్ తెలియని పిల్లలు, సో దెన్ ద ఫాదర్ కెన్ యూజ్ దిస్ డెఫినెట్లీ, ఈ సెంటెన్స్ డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ అంటే దాని గురించి కూడా ఆలోచించొద్దు అని వార్నింగ్ లాగా చెప్తాం చూడండి, అది చాలా స్ట్రాంగ్ రిఫ్యూజల్ అనమాట. నెక్స్ట్, అన్ఫార్చునేట్లీ ఐ మస్ట్ సే నో ఆర్ అన్ఫార్చునేట్లీ ఐ నీడ్ టు సే నో. ఈవెన్ దిస్ సౌండ్స్ లిటిల్ స్ట్రాంగ్. ఎస్ అంటే వద్దు అని కొంచెం గట్టిగా చెప్పడం. అంటే ఇప్పుడు మనం వద్దని చెప్పడంలో కూడా రకాలు ఉంటాయి కదా. ఇట్ అగైన్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్, అంటే ఎవరితో చెప్తున్నాము లేదా వాళ్ళు అడిగిన పర్మిషన్ని బట్టి ఉంటుంది. సో అలా అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా రిఫ్యూజల్కి రిలేటెడ్. నేను ఒక్కొక్క దాని మీనింగ్ చెప్పాను, ఎప్పుడు యూజ్ చేయాలో కూడా చెప్పాను. సో ఇట్స్ అప్ టు యూ వెన్ టు యూజ్ దీస్ సెంటెన్సెస్ ఆర్ ఫ్రేజెస్. ఓకే, ఒకసారి మనం ఎపిసోడ్ కన్క్లూడ్ చేసుకుందాము. సో మనము పర్మిషన్ ఏ వర్డ్స్తో అడిగాము? కెన్ ఐ, మే ఐ, కుడ్ యూ, డూ యూ, తర్వాత వుడ్ ఇట్ బీ పాసిబుల్, వుడ్ యూ మైండ్, వుడ్ ఇట్ బీ ఆల్ రైట్, వుడ్ యూ మైండ్, వుడ్ ఇట్ బీ ఆల్ రైట్ అనేటువంటి దానికి ఇఫ్ ఐ ప్లస్ V2 ఫామ్ అంటే పాస్ట్ ఫామ్ అనేటువంటిది వాడతాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇజ్ ఇట్ ఓకే అంటే పర్మిషన్ అడగడానికి వాడేటువంటి ఇవి కొన్ని వర్డ్స్ లేదా ఫ్రేజెస్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది వాళ్ళ ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.